ప్రస్తుతం ఉన్న కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో గుండెపోటు సమస్య తలెత్తుతుంది. అయితే దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనల అనంతరం హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును 5 ఏళ్ల ముందే ఖచ్చితత్వంలో గుర్తించొచ్చని భారత సంతతి బ్రిటన్ సైంటిస్టుల బృందం కనుగొంది. రక్తంలో ఓ ప్రోటీన్ లెవెల్స్ ను బట్టి హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు ఎంత ఉందన్నది తెలుసుకోవచ్చని తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ రీసెర్చర్లతో పాటు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో ప్రొఫెసర్ ప్రదీప్ జున్ ఈ మేరకు 800 మంది వాలంటీర్లపై 10 ఏళ్ల పాటు స్టడీ చేశారు. రక్తంలో న్యూరోపెప్టైడ్ వైబీ టైప్, నాట్రియూరిటిక్ పెప్టైడ్ అనే 2 ప్రోటీన్ల స్థాయిలను తెలుసుకుంటే హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోయే ప్రమాదం ఉన్న వ్యక్తులను ముందే గుర్తించవచ్చని కనుగొన్నారు. ప్రస్తుతం హార్ట్ ఫెయిల్యూర్ను గుర్తించేందుకు రక్తంలో బి టైప్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ బిఎన్పి ప్రోటీన్ స్థాయిలను లెక్కిస్తున్నారు. అయితే ఎన్పివై ప్రోటీన్ స్థాయిలను బట్టి హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును 5 ఏళ్ల ముందే ఖచ్చితత్వంతో గుర్తించవచ్చని తమ స్టడీలో తేలిందని ప్రొఫెసర్ ప్రదీప్ పేర్కొన్నారు. అయితే గుండెకు రక్తాన్ని పంప్ చేసే శక్తి తగ్గిపోయినప్పుడు దానిపై విపరీతమైన ఒత్తిడి పడుతుందని, ఫలితంగా గుండె కండరాల్లోని నాడులు ఎన్పివై ప్రోటీన్ను రిలీజ్ చేస్తాయన్నారు. దీనివల్ల గుండె తప్పడంతో పాటు రక్త నళాలు కుంచుకుపోయి హార్ట్ ఫెయిల్యూర్తో మరణించే ప్రమాదం పెరుగుతుందన్నారు. రక్తంలో ఎన్పివై ప్రోటీన్ స్థాయిలు ఎంత ఎక్కువగా ఉంటే ముప్పు అంత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించవచ్చన్నారు. భవిష్యత్తులో రక్త పరీక్షతో ఎన్పివై ప్రోటీన్ లెవెల్స్ను గుర్తిస్తే హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును నివారించే అవకాశం ఉందన్నారు. ఈ స్టడీ వివరాలు ఇటీవల యూరోపియన్ జర్నల్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్లో పబ్లిష్ అయ్యాయి.